ఈ చిన్న కెమెరా చూస్తే నార్మల్ అనిపిస్తుంది, కానీ ఇందులో ఉన్న ఫీచర్స్ చూస్తే మాత్రం షాక్ అవుతారు. ఇది నిజంగా బెస్ట్ యాక్షన్ కెమెరా లేదా వేస్ట్ మనీనా ఇప్పుడే చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు గుంటూరు మనీ 220 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోటో వ్లాగింగ్ కోసం ఉపయోగించే బెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా మీ రైడ్స్ని క్వాలిటీగా రికార్డ్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. కెమెరా నుంచి మైక్ వరకు, ట్రైపాడ్ నుంచి లైటింగ్ వరకు ప్రతి గ్యాడ్జెట్ ఎలా ఉపయోగపడుతుంది, ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ గ్యాడ్జెట్స్ మీకు నేను చూపించబోయేది ప్రతిదీ డీటెయిల్గా వివరిస్తాను. హాయ్ మామ, ఈరోజు మనం యాక్షన్ కెమెరా డీజే ఆస్మో 6 గురించి తెలుసుకోబోతున్నాం. సో నేను యూజ్ చేస్తున్న అయితే ఈ కెమెరానే. సో దీంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అవుట్లైన్ చూస్తే ఒకసారి చాలా కంపాటబుల్గా, చాలా చిన్నగా ఉంటుంది. సో అదర్ కెమెరా అలాగే లైక్ గోప్రో ఆర్ అట్ ది సేమ్ టైమ్ Insta360 లాగే. సో ద సేమ్ వే ఇది కూడా. సో బిల్డ్ క్వాలిటీకి వచ్చేసి ఇట్స్ రగడ్ బిల్డ్ క్వాలిటీ, అండ్ నీళ్ళల్లో పడినా అట్ ది సేమ్ టైం వాటర్లో ఉన్నా. సో ఇట్స్ బెస్ట్ క్వాలిటీ ఫర్ మోటో వ్లాగింగ్. అండ్ సో దీంట్లో ఉన్న అవుట్లైన్ చూస్తే లైక్ మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉంది. సో మౌంట్కి మనం ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం ఎక్కడ ఫ్రిడ్జ్ ఉన్నా, దేనికన్నా ఐరన్ రిలేటెడ్ ఉన్నా దానికి అటాచ్ చేసుకొని మనం వ్లాగ్స్ అనేవి చేసేసుకోవచ్చు. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే లైక్ ఇఫ్ యూ సీ దిస్, లైక్ ఇక్కడికి వచ్చేసరికి వీ కెన్ సీ లైక్ ఫోటో, వీడియో, సూపర్ లైట్, పోర్ట్రేట్ మోడ్, సబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ స్లో మోషన్, అట్ ది సేమ్ టైం టైమ్ ల్యాప్స్. సో మనకి ఇన్ని మోడ్స్ ఉన్నాయి యాక్చువల్గా వీడియో కన్నా ఫొటోస్కి. సో ఏది ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అనేది జనరల్గా యూజ్ చేయొచ్చు, బట్ కమింగ్ టు సూపర్ లైట్ మోడ్ ఇట్స్ పవర్ఫుల్ ఆప్షన్ యాక్చువల్గా. సో నైట్ టైం మనకి లైటింగ్ అనేది తక్కువ ఉన్నా కానీ ఈ ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి రెజల్యూషన్ వచ్చేసరికి లైక్ 4K ఉంది, అట్లానే 1080p ఉంది. సో 2.7K. సో మోస్ట్లీ 4K అండ్ 30 FPS మనం యూజ్ చేసుకోవచ్చు మోటో వ్లాగింగ్ కోసం. సో అట్లానే మనకి మోడ్ రాక్ స్టడీ మోడ్, వైడ్, న్యాచురల్, ఇంకా స్టాండర్డ్ ఉంది. సో మనం న్యాచురల్ వైడ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు మోటో వ్లాగింగ్ కోసం. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్. సో అట్లానే సెట్టింగ్స్ వచ్చేసరికి కింద సెట్ టు ప్రో మోడ్ లైక్ వైట్ బ్యాలెన్స్ రిలేటెడ్. అట్ ది సేమ్ టైం లైక్ ఎక్స్పోజర్ అనేది అట్లా ఎక్స్పోజర్కి వచ్చేసరికి లైక్ 1/50 షటర్ స్పీడ్ పెట్టుకోవచ్చు. లైక్ ఇట్స్ బెస్ట్ క్వాలిటీ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అండ్ లైటింగ్ రిలేటెడ్ ఫ్లికరింగ్ రాకుండా ఉండడానికి. సో వేరియబుల్ aperture వచ్చేసరికి లైక్ యూ గెట్ ఇట్స్ లైక్ f/28 which I've been currently using. It's a great for motor vlogging actually. కమింగ్ టు రాక్ స్టడీ స్టెబిలైజేషన్, వీడియో షేక్ లేకుండా స్మూత్గా ఉంటుంది. బైక్, రన్నింగ్, ట్రావెల్ వీడియోస్ బెస్ట్ యాక్చువల్గా. అట్లానే హారిజాంటల్ లెవెలింగ్, కెమెరా టిల్ట్ అయినా కూడా వీడియో షూట్గా వస్తుంది. 360 degrees హారిజాన్ లాక్ కూడా ఉంటుంది. కమింగ్ టు స్క్రీన్స్ వచ్చేసరికి లైక్ బ్యాక్ ఎండ్ ఒక స్క్రీన్ ఉంటుంది, అట్లానే మనకి ఫ్రంట్ ఎండ్ వ్యూయింగ్ పర్పస్ కూడా స్క్రీన్ ఉంటుంది. ఇట్స్ డ్యూయల్ స్క్రీన్, ముందు వెనక 2 స్క్రీన్స్. వ్లాగింగ్ కోసం ఫ్రంట్ స్క్రీన్ చాలా ఉపయోగపడుతుంది. కమింగ్ టు ఆడియో క్వాలిటీ, ఇన్బిల్ట్ మైక్స్ గురించి మంచి క్వాలిటీ ఇస్తాయి. విండ్ వాయిస్ రిడక్షన్ ఉంటుంది. డీజే మైక్ మిని కనెక్ట్ చేస్తే ఇంకా క్లియర్ ఆడియో. కమింగ్ టు వాటర్ ప్రూఫ్, 18 meters లోతు వరకు వాటర్ ప్రూఫ్, అదనపు కేసు అవసరం లేదు అసలు. కమింగ్ టు బ్యాటరీ లైఫ్, ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే సుమారు 2 గంటల రికార్డింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు. కమింగ్ టు హీట్ కంట్రోల్, లాంగ్ వీడియో షూట్ చేసిన హీట్ తక్కువగా ఉంటుంది. ఓవరాల్ హీట్ సమస్య చాలా తక్కువ. మొబైల్ కనెక్టివిటీ వచ్చేసరికి డీజే మెమో యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. లైవ్ వ్యూస్, ఫైల్స్ ట్రాన్స్ఫర్, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. షూటింగ్ మోడల్స్ వచ్చేసరికి మనకి చాలా టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. సూపర్ లైట్, పోర్ట్రేట్, సబ్జెక్ట్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఫోటో మోడ్. సో ఇవన్నీ మనకి ఫోటో అండ్ వీడియో మోడల్స్. సో స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మనం ఇన్బిల్ట్గా మనకు 50 GB ఇస్తారు. ఆ 50 GBలో మనం మోస్ట్లీ యూజ్ చేసుకోవచ్చు. అట్లా సేమ్ టైం లైక్ SD కార్డ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉంది. సో హై క్వాలిటీ వీడియోస్ కోసం సాఫ్ట్ కార్డ్ అవసరం. మొత్తానికి డీజే ఆస్మో యాక్షన్ 6 ఒక పవర్ఫుల్ యాక్షన్ కెమెరా. వ్లాగింగ్, ట్రావెల్, ఫుడ్ వీడియోస్, మోటో వ్లాగ్స్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం డీజే మైక్ మినీ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి డిజైన్ అండ్ సైజ్, చాలా చిన్నగా కేవలం 10 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది. షర్ట్ క్లిప్ లేదా మ్యాగ్నెట్ ఈజీగా ఉంటుంది.
కెమెరాలో కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు. ఇది మినీ బట్ పవర్ఫుల్ టైప్ మైక్. ఆడియో క్వాలిటీకి వచ్చేసరికి ఓమ్ని డైరెక్షనల్ మైక్, అన్ని వైపులా సౌండ్ క్యాచ్ చేస్తుంది. క్లియర్ వాయిస్ రికార్డింగ్, వ్లాగింగ్, ఇంటర్వ్యూలకు చాలా బాగుంటుంది. స్టూడియో క్వాలిటీ సౌండ్ లాగా ఫీల్ వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చేసరికి 2 లెవెల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ తగ్గిస్తుంది. ట్రాఫిక్, విండ్ ఎట్సెట్రా ఇట్లాంటివన్నీ మన దగ్గర రానికొని చేస్తుంది. అవుట్డోర్ షూట్లకు బెస్ట్. కమింగ్ టు వైర్లెస్ రేంజ్, సుమారు 400 మీటర్ వరకు రేంజ్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ షూట్లో కూడా క్లియర్ ఆడియో వస్తుంది. అట్లానే బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ట్రాన్స్మిటర్ 11.5 గంటలు. కమింగ్ టు ట్రాన్స్మిటర్ 11 గంటల 11 గంటలు వస్తుంది ఛార్జింగ్. అట్లానే రిసీవర్ వచ్చేసరికి 10 గంటలు. ఛార్జింగ్ కేస్తే మొత్తం 48 గంటలు యూసేజ్ ఉంటుంది. ఫుల్ డే షూట్ ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది యాక్చువల్గా, డైరెక్ట్ రిసీవర్ లేకుండా మనం ఈ కొన్ని అయితే రిసీవర్ లేకుండా కొన్ని డీజే డివైస్ లైక్ యాక్షన్ కెమెరా లాంటివి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. రిసీవర్ అవసరం లేదు, సింపుల్గా సెటప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డీజే ఆస్మోసిస్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే సౌండ్ సడన్గా లౌడ్ అయితే డిస్టార్షన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఆడియో క్లిప్పింగ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఈ రికార్డింగ్ మోడ్ వచ్చేసరికి 3 మోడ్స్ ఉంటాయి: స్టీరియో, మోనో అండ్ మోనో సేఫ్టీ ట్రాక్ వచ్చేసరికి బ్యాకప్ ఆడియో కూడా సేవ్ అవుతుంది. కంపాటబిలిటీకి వచ్చేసరికి మొబైల్, ఆండ్రాయిడ్, ఐఫోన్. కెమెరాలకు వచ్చేసరికి డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్. ల్యాప్టాప్కి వచ్చేసరికి ల్యాప్టాప్, పీసీ, డీజే డివైసెస్, టైప్ సి, లైట్నింగ్, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ మైక్ సపోర్ట్, ఒకేసారి 2 మైక్రోఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ లేదా 2 పర్సన్స్ లాకి పర్ఫెక్ట్. సెటప్ వచ్చేసరికి ఈజీ సెటప్, ప్లగ్ అండ్ ప్లే. కేస్ ఓపెన్ చేస్తే ఆటో కనెక్ట్ అవుతుంది. బిగినర్స్కి సూపర్ ఈజీ. మొత్తానికి డీజే మైక్ మినీ చిన్న సైజ్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కంటెంట్ క్రియేటర్స్, వ్లాగర్స్, మోటో వ్లాగర్స్ అందరికీ ఇది బడ్జెట్ వైర్లెస్ మైక్. నేను ప్రతి ఒక ఎక్స్టర్నల్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జే మౌంట్ యాక్చువల్గా. సో హెల్మెట్కి మనం గోప్రో, అది లైక్ గోప్రో ఆర్ డీజే ఆస్మో యాక్షన్ లాంటి యాక్షన్ కెమెరా ఫిట్ చేయాలనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. సో బహుశా లైక్ రైడర్స్కి ఎక్కువ తెలుస్తుంది. సో ఇది వచ్చేసరికి లైక్ మన కెమెరాకి లైక్ 1/4 స్క్రూ ఉన్న ప్రతిదానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇవి స్క్రూస్. సో 2 స్క్రూస్ తీసుకున్నాను. సో కమింగ్ టు కెమెరా సెటప్ రిలేటెడ్. సో it is the bag which I've been using currently. సో సుమారు నాకు ఇది 1200 అట్లా పడింది అమెజాన్లో. సో దీంట్లో కూడా నాకు మైక్తో పాటు లైక్ కెమెరా సెటప్తో పాటు నాకు వచ్చింది ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ మౌంట్స్. అట్లానే ఇది సిలికాన్ రిలేటెడ్ యాక్చువల్గా, సిలికాన్ కెమెరా కవర్. సో ఇవి స్క్రూస్. సో ఇది సెల్ఫీ స్టిక్ రిలేటెడ్. సో ఇది పక్కన పెడితే if you see this like this is the body chest wrap. సో మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు ఈ మౌంట్కి మనం కనెక్ట్ చేసుకొని యాక్షన్ కెమెరాని సో యూజ్ చేసుకుంటే మనకి వీడియో చాలా బాగా వస్తుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తే నాకు చెప్పాను కదా, సో ప్రొడక్షన్ కోసం లైక్ ఐ టుక్ దిస్ సిలికాన్ రిలేటెడ్ ప్రొడక్షన్. సో తీసుకున్నా కానీ ఇది చాలా వరకు నాకు ఉపయోగపడలేదు, ఎందుకంటే నేను ఆ మెటల్ రిలేటెడ్ది యూజ్ చేస్తున్నాను. ఇది డీజే ఆస్మో కోసం తీసుకున్నాను సిలికాన్ రిలేటెడ్. సిలికాన్ రిలేటెడ్. ఇట్స్ అబౌట్ 230 or 240. సో నాకు అంత యూజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను మెటల్ కేజ్ రిలేటెడ్ తీసుకున్నాను రిలేషన్ నుంచి. దట్ ఇట్స్ కాస్ట్ అబౌట్ 3000. సో ఈ జే మౌంట్, ఈ హూక్స్, ఈ సిలికాన్ రిలేటెడ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సో దిస్ ద కవర్ విచ్ ఐ గాట్ ఫర్ డీజే మైక్ మినీ. సో అట్లానే ఇది డిజిటెక్ 40 volts RGB లైట్ రిలేటెడ్ వాల్స్ యాక్చువల్గా. సో ఆ లైట్ ఆల్రెడీ ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి పక్కన. సో ఐ కుడ్ నాట్ షో ఇట్ యాజ్ ఆఫ్ నౌ, బట్ ది గివ్ మీ ద చిన్న ట్రైపాడ్ యాక్చువల్గా. సో ఛార్జింగ్ ఈస్ రిలేటెడ్. సో దిస్ వాట్ అబౌట్ లైటింగ్ సెటప్. సో ఇంకోటి వచ్చేసరికి దిస్ ద హెడ్ రిలేటెడ్. సో హెడ్కి మనం అటాచ్ చేసుకొని లైక్ యూ కెన్ యూజ్ ఇట్ యాక్చువల్లీ. సో
ఇంకోటి వచ్చరికి ఈ పార్ట్ రిలేటెడ్ టు మనం ఏ దిస్ థింగ్ లైక్ మిర్రర్స్ కానీ ఎక్కడన్నా అటాచ్ చేసుకుని మనం యాక్షన్ కెమెరాని అటాచ్ చేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. అట్లా యూస్ చేయకపోయినా లైక్ యాక్చువల్గా డీజే ఆస్మో అనేది మ్యాగ్నెటిక్ రిలేటెడ్. సో ఎక్కడైనా కానీ ఐరన్ రిలేటెడ్ ఉన్నా కానీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అస్. సో అట్లానే ఇది ఈస్ అ సెల్ఫీ స్టిక్ విచ్ ఐ గాట్ ఫర్ ఆల్ ద పార్ట్స్ విచ్ హ్యావ్ బీన్ ఆర్డర్డ్. సో దట్ ఈస్ అబౌట్ ఆల్రెడీ ఇట్స్ అబౌట్ లైక్ 1200 రూపీస్ యాక్చువల్లీ. సో చిన్న చిన్న పార్ట్స్ మౌంట్స్ రిలేటెడ్ అవన్నీ కొంటే దాంతోపాటు ఇది ఇంటర్నల్గా వచ్చింది. సో అండ్ ఆల్సో ఐ గాట్ దీస్ మౌంట్ రిలేటెడ్ లైక్ ట్రైపాడ్ రిలేటెడ్. సో ఐ నాట్ యూస్డ్ యాక్చువల్లీ. సో ఈ కవర్ చూస్తే నా దోత్ మీకు ఇంకా ఓపెన్ చేయలేదని. అండ్ ఆల్సో I brought these Telesun ND filters for action camera. So we have multiple filters. So based on our climatic condition, we can use accordingly. ఇది మనం బ్యాక్కి కనెక్ట్ చేసుకొని ఈ మౌంట్ ద్వారా మనం ఇంకో డిఫరెంట్ యాంగిల్లో షూట్ చేసుకోవచ్చు వీడియోస్ని. ఇది వచ్చరికి మనకి హ్యాండ్కి. సో హ్యాండ్ కనెక్ట్ చేసుకొని మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఇంకో డిఫరెంట్ యాంగిల్. బట్ ఐ జస్ట్ ట్రై ఇట్ బట్ ఇట్స్ నాట్ వర్క్ ఫర్ మీ. సో మేబీ ఇట్ గోనా వర్క్ ఫర్ అదర్స్. సో నాకైతే ఉపయోగపడలేదు. సో ఇప్పుడు నేను ఇందాక దాంట్లో నేను మిస్ అయినవి ఏంటంటే లైక్ ఈ మౌంట్ రిలేటెడ్ కదా. సో ఈ మౌంట్ అట్లానే ఈ మౌంట్, ఈ రెండు మౌంట్స్ నాకు యాక్షన్ కెమెరాలో పాటు వచ్చింది. సో ఈ స్క్రూ అని ఇంకో స్క్రూ కూడా నాకు వచ్చింది. సో నేను కెమెరా ప్రొడక్షన్ కోసం యాక్చువల్గా యూస్ చేసింది అంటే టెలిసన్ నుంచి మెటల్ కేజ్ రిలేటెడ్. ఇట్స్ అబౌట్ లైక్ 3000 యాక్చువల్గా. సో ఇది నాకు చాలా బెస్ట్ యాక్చువల్గా ఇది. అట్లానే డీజే నుంచి నాకు వచ్చిన సెల్ఫీ స్టిక్. సో ఇది నాకు చాలా ఉపయోగపడింది. సో నేను ట్రైపాడ్ ఏం కొనలేదు యాక్చువల్గా. సో దీనికి 1/4 రిలేటెడ్ మినీ ట్రైపాడ్ కొన్నాను. సో ఇది అది సరిపోతుంది యాక్చువల్గా. ఆ ట్రైపాడ్ నాకు షూటింగ్కి ఎడిటింగ్ రిలేటెడ్ అట్లానే మాట్లాడేటప్పుడు నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇట్స్ లాంగ్ స్టిక్ యాక్చువల్లీ. సో ఇది చాలు. అట్లానే నాకు ఇంకో స్టిక్ కూడా సేఫ్టీ పరంగా ఉంది. కమింగ్ టు దిస్ లైట్ లైక్ ఇందాక చెప్పా కదా మీకు డిజిటెక్ 40 volts RGB లైట్ అని. సో ఇట్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఐ బీన్ యూజింగ్ కరెంట్లీ. సో ఇది కూడా ఎక్కువ పెట్టానేమో అనిపించింది ఎందుకంటే ఇది నేను అవుట్ సైడ్ కొన్నాను, అమెజాన్లో కొనలేదు. సో ఇన్స్టాలో చూసి అవుట్ సైడ్ షాప్కి వెళ్ళి తీసుకున్నాను. సో అక్కడ వెళ్ళి నాకు ప్రైస్ తగ్గించుకోలేదు. సో వెళ్ళి తీసుకొని రాకపోతే బాగుంటుందని చెప్పి నేను వెళ్ళి 3500 పెట్టి డిజిటెక్ నుంచి RGB లైట్ కొన్నాను. So I thought it's not worthable, but yeah, I regret it actually. So coming to batteries, actually DJI action camera నేను తీసుకోవడానికి గల కారణం ఏంటంటే 3 cameras, it's not 3 cameras, it's like 3 batteries they provided. So one is currently using in the DJI action currently. So remaining 2 batteries ఉన్నాయి కదా. సో ఈ 2 batteries ఫుల్ ఛార్జింగ్ ఉన్నాయి. సో ఈ బ్యాటరీస్ కోసమే నేను DJI ఆస్మో యాక్షన్ కొన్నాను. యాక్షన్ కెమెరా కొంటాను, నేను గోపర్ కొనొచ్చు, అట్లానే లైక్ ఇన్స్టా 360 కొనొచ్చు. ఇన్స్టా 360 ఇస్ కంప్లీట్లీ లైక్ లేటెస్ట్ మోడ్ కొనాలంటే 74,000. సో DJI ఆస్మో యాక్షన్ సిస్ కొనాలంటే ఇట్స్ లైక్ 50,000. సో తక్కువ కొనవచ్చు. సో DJI ఆస్మో అన్ని ఫీచర్స్కి అట్లానే నా బడ్జెట్ తగ్గట్టుగా సో బెస్ట్ అనిపించి నేను తీసుకున్నాను. సో గోప్రో ఇప్పటి నుంచో హీరో, ఇట్స్ లెజెండ్ యాక్చువల్గా. బట్ కానీ ఏంటంటే దానికన్నా బెటర్ ఫీచర్స్ అనేది DJI ఈ రీసెంట్ డేస్లో అవి ఓవర్ రైట్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి సో ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ DJI. సో అందుకని ప్రొడక్ట్స్ అని DJI ఆస్మో అను, అట్లానే DJI మైక్ మినీ. సో ఈ సెటప్ అంతా కంప్లీట్గా నేను తీసుకున్న కారణం. అట్లా నా లైట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సైడ్ నుంచి నేను ఒక లైట్ తీసుకున్నాను గిఫ్ట్ మ్యాచ్ నుంచి. ఇట్స్ అబౌట్ 2500. సో అబ్సల్యూట్లీ నాకు వీటన్నిటికీ నాకు పడిన మోటార్ బ్లాగింగ్ కోసం నేను తీసుకున్న సెటప్ అంతా ఇట్స్ అబౌట్ టోటల్లీ 74K. సో మీరైతే చెప్పండి ఆ మోటార్ బ్లాగింగ్ కోసం ఫస్ట్ టైం ఇంత ఇన్వెస్ట్ చేస్తారో లేదో. డూ కామెంట్ బిలో. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.